వరలక్ష్మి అయితే తన పిల్లల కోసం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో వాళ్ళ అత్తయ్య తన దగ్గరికి వచ్చి, "నువ్వు వైష్ణవి కోసం ఆలోచిస్తున్నావు కదా! ఇంత బాధపడుతున్నావు కదా! తనని ఎలాగా ఇంటికి తీసుకొని రావాలా అని చెప్పేసైతే ఆలోచిస్తున్నావు కదా!" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే, "అవునత్తయ్య, ఎందుకంటే పురిట్లోనే నా బిడ్డని తీసుకొని వెళ్ళిపోయి తల్లి నుండి దూరం చేశారు. ఇలా చేయడానికి అతనికి ఎంత ధైర్యం, చట్టరీత్యా ఇది నేరం. అందుకే నేను ఎలాగైనా నా బిడ్డని నా దగ్గరికి తీసుకొని వచ్చి నా ఇద్దరు పిల్లల్ని నేను చూసుకోగలను" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఈ మాటలన్నీ అయితే అక్కడ ఉన్న వెన్నెల అయితే చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విష్ణు అయితే, ఏంటి నా పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయి తను చక్కగా ఆనందంగా ఉందామనుకున్నది. కానీ నేను అలా కానివ్వను. నా ఇద్దరు పిల్లల్ని నేను ఎలాగైనా ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఇద్దరు పిల్లలతో నేను ఇక్కడి నుండి బెంగుళూరు వెళ్ళిపోతాను. తనకి మళ్ళీ కనిపించరాని అంత దూరం ఇక్కడి నుండి వెళ్ళిపోతాను. ఎందుకంటే నా పిల్లలు నాకు కావాలి. నా పిల్లల్ని నేను చూసుకోగలను. నా ఇద్దరు పిల్లల్ని నా దగ్గర ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అందుకే నేను ఇక్కడి నుండి అయితే ఎలాగైనా వెళ్ళిపోయి మళ్ళీ ఈ జన్మలో ఈ ఇండియాకి తిరిగి రాను అని చెప్పేసైతే మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటలన్నీ విన్న వైష్ణవి అయితే, ఏంటి నాన్న ఇలా మాట్లాడుతున్నారు? ఇలా జరగకూడదు అని చెప్పేసైతే చాలా బాధపడుతూ, భయపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.